బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2026వ సంవత్సరంలో సంక్రాంతి తరువాత జరిగే 5 సంఘటనలు కనుక మీరు ఇప్పుడు విన్నట్లయితే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారండి. ఎందుకు అంటే బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానంలో ప్రతీదీ కూడా మనకిప్పటి వరకు కొంచెం ఆలస్యమైనా కూడా జరుగుతూనే వచ్చాయన్నమాట. కాబట్టి ఈ సంక్రాంతి తరువాత ఏ 5 సంఘటనలు అనేవి జరగబోతున్నాయి అనేది ప్రతి ఒక్కరూ కూడా ముందుగానే తెలుసుకోవడం వల్ల కొన్ని నష్టాల నుంచి ముందుగానే బయటపడవచ్చు. వచ్చే కష్టాలు అనేవి రాకుండా అడ్డుపడుకోవచ్చు అనమాట. అంటే మనల్ని మనం కాపాడుకోవచ్చు అనమాట. అవేంటి అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా మీకోసం వివరించి అయితే చెప్పడం జరిగింది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి, చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. వీడియోలోకి వెళ్ళే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు. అటువంటి వారి కోసం శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ షణ్ముఖరాజు గారు. ఫోన్ నెంబర్ 9122744443. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగిపోయి ఉంటే ఒక్కసారి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మీరు కోరిన మార్పులు మీరు జ్యోతిష్యం చెప్పించుకున్న దగ్గర జరిగి ఉండకపోవచ్చు, కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్నా, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పింది చెప్పినట్లు 100కు 1000% జరుగుతుంది. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వశీకరణ, స్త్రీ మరియు పురుషుల మధ్య వశీకరణ కూడా 100% జరపబడును. మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు తీరాయండి. మీరు కూడా కాంటాక్ట్ అవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానం ప్రకారం ఈ యొక్క 2026వ సంవత్సరంలో సంక్రాంతి తర్వాత ఈ 5 సంఘటనలు అయితే మనకి ఏదో ఒక రూపాన చెవిన పడుతూనే ఉంటాయి. అవేంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొట్టమొదటిది వచ్చేసి ప్రకృతికి వ్యతిరేకంగా కుక్క కడుపున కోతి పుడుతుందంట. అయితే ఆ యొక్క కోతి ఏదైతే పుడుతుందో కుక్క కడుపున, అది చూసిన జనాలందరికీ కూడా చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అందులో కొంతమంది ఎవరైతే కొంచెం మైండ్ సెట్ వీక్గా ఉంటుందో వారికి మతి కూడా కోల్పోతారనమాట. అలాగే ఇది ఒక వినాశనానికి దారి తీస్తుంది అని కూడా మనకి కాలజ్ఞానంలో పూర్తిగా వివరించడం అయితే జరిగింది. కాబట్టి ఇటువంటి వింతలు విశేషాలు గతంలో కూడా మనం చూసాము. ఆవు కడుపున మనిషి పుట్టడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూనే వచ్చాయి. కాబట్టి ఇది మనం సంక్రాంతి వెళ్ళిన తరువాత వినబోతున్నాము. ఇక తరువాత రెండవది ఏంటి అంటే కనుక మనకి ఈ సంక్రాంతి అంటేనే పంట ఇంటికి వచ్చే వేళ. ప్రతి ఒక్కరూ కూడా ఈ సంక్రాంతి పండుగను ఎంతో అంగరంగ వైభవంగా 3 రోజులు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా సంతోషంగా జరుపుకుంటారు. అయితే ఈ యొక్క సంక్రాంతి పండుగ తర్వాత ప్రజలు అనవసరమైన విషయాల పట్ల ఎక్కువగా ఆసక్తిని చూపిస్తారట. అంటే అవసరమైన విషయాలన్నీ కూడా పక్కన పెట్టి ఏవైతే అనవసరమైన విషయాలు ఉంటాయో ఆ అనవసరమైన విషయాల పట్ల ఎక్కువ ఆసక్తిని చూపించి వారికున్న సమయాన్ని వృధా చేసుకొని జీవితంలో చాలా నష్టాలు అనేవి పొందుతారట. అలాగే వయస్సుతో సంబంధం లేకుండా కొన్ని రిలేషన్షిప్స్ అనేవి పెట్టుకుంటారట. అలాగే చిన్నవాళ్ళు అంటే వయసు తక్కువ ఉన్న అబ్బాయిలు పెళ్ళైన స్త్రీలతోటి సంబంధాలు పెట్టుకోవడం, దానివల్ల కుటుంబంలో కలహాలు ఏర్పడడం, అక్రమ సంబంధాలు అనేవి పెరిగిపోవడం, ఈ యొక్క అక్రమ సంబంధాలు అనేవి అనేక రకాలైన సమస్యలకు దారితీసి కొంతమంది స్త్రీలు భర్తలని కూడా చంపే అంత స్టేజ్కి వెళ్ళిపోవడం, అలాగే కొంతమంది దారుణంగా ప్రియుడి కోసం భర్తలను చంపివేయడం, ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా జరుగుతాయట. ఇప్పటి వరకు భర్తలు భార్యలను మోసం చేయడం, భర్తలు వేరే స్త్రీతోటి అక్రమ సంబంధాలు పెట్టుకోవడం అనేవి మనం చూసాము. కాకపోతే ఇప్పటి నుంచి అంటే ఈ 2026వ సంవత్సరం నుంచి భార్యలే భర్తలని మోసం చేయడం, ఆ యొక్క ఉంచుకున్న వారి కోసం అంటే ఆ యొక్క ప్రియుడి కోసం భర్తలను దారుణంగా హింసించడం, వారితో సరిగా ఉండకపోవడం, వారిని మానసికంగా టార్చర్ చేస్తూ ఉండటం,
పెట్టడం, వారిని అన్ని రకాలుగా నాశనం చేయడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతాయట. అలాగే భూమి మీదనే వారికి ఒక రకమైన నరకాన్ని చూపిస్తారట. అలాగే ఉంచుకున్న ప్రియుడితోటి ఆ యొక్క ప్రేయసి అంటే ఆ యొక్క ఉంచుకున్న స్త్రీ ఎవరైతే ఉందో తను నగలు తీసుకురమ్మని చెప్పి, డబ్బులు ఇవ్వమని చెప్పి, ఇలా డబ్బు కోసం అనేక రకాలైన వింత చేష్టలు కూడా చేస్తారట. అయితే ఇదంతా కూడా ప్రస్తుతం 2025లో కూడా జరిగాయి. కానీ 2026వ సంవత్సరం నుంచి ఇవన్నీ కూడా ఎక్కువగా జరుగుతాయట. ఇక మూడవది ఏంటి అంటే కనుక రక్త సంబంధాల మధ్య ప్రేమ అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది. అంటే పూర్తిగా తగ్గిపోతుంది. ఒకరి మధ్య ఒకరికి ప్రేమ అనేదే లేకుండా ఎవరి స్వార్థాలు వారు చూసుకోవడం, ఒకరి స్వార్థం కోసం ఒకరిని ఒక వస్తువులాగా వాడుకోవడం, అలాగే ఒకరి మధ్య ఒకరికి ద్వేషాలు అనేవి ఏర్పడిపోవడం, పిల్లలకి అంటే ఈ యొక్క రక్త సంబంధాలకు పుట్టిన బిడ్డలకి కూడా ఒకరి మధ్య ఒకరికి ద్వేషాలు, పగలు అనేవి ఏర్పడటం, ఎక్కువగా వాళ్ళు అంటి ముట్టనట్లుగా, పలికి పలకనట్లుగా దూరాలు అనేవి పెరిగిపోవడం, బంధాలు అనేవి తెగిపోవడం అనేవి జరుగుతాయట. అలాగే ఇప్పటి నుంచి పిల్లల రాజ్యం అనేది పెరుగుతుందంట. అంటే పిల్లలు పెద్దలు చెప్పిన మాటలు అస్సలు వినరట. అలాగే వారికి నచ్చిన పనులు చేసుకుంటూ పోతూ ఉంటే పెద్దలు ఇది మంచిది కాదమ్మా, ఇది తప్పు తల్లి అని చెప్పి ఏదన్నా సలహా ఇస్తే పెద్దల మాటలు అస్సలు లెక్క చేయరట. వారికి ఇష్టమైనవి దొంగచాటుగానైనా కూడా చేసుకుంటారే తప్ప పెద్దల మాటని పూర్తిగా పెడచెవిన పెట్టేస్తారట. అలాగే పెద్దలకు తెలియకుండా చాలా రకాలైన అక్రమ సంబంధాలు పెట్టుకుంటారట. వారి యొక్క వ్యసనాలను, వారి యొక్క సరదాలను, వారి యొక్క జల్సాలను, వారికి ఇష్టమైన కోరికలన్నింటినీ కూడా తీర్చుకోవడం కోసం ఈ యొక్క అక్రమ సంబంధాలు పెట్టుకొని ఆ అబ్బాయిల దగ్గర నుంచి డబ్బు ఎక్కువగా వాడుకుంటారట. ఇదివరకు అమ్మాయిల కంటే అబ్బాయిలే చాలా స్పీడ్గా ఉండేవారు. కానీ ఈ 2026వ సంవత్సరం నుంచి అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ స్పీడ్గా ఉంటారట. ప్రతి విషయంలోనూ అబ్బాయిలదే తప్పు అని చెప్పి నొక్కి వక్కా నుంచి వాదనకు దిగుతారట. అలాగే ఈ యొక్క అక్రమ సంబంధాల వల్ల అంటే చిన్న వయసులోనే పెళ్ళి కాకముందలే బాయ్ ఫ్రెండ్, నా లవరు అని చెప్పి ఎక్కువగా వారితోటి అక్రమ సంబంధాలు అనేవి పెట్టుకోవడం వల్ల గర్భిణీ రావటాలు అనేవి జరుగుతాయట. అలా గర్భిణీ వచ్చినప్పుడు ఇంట్లో వారికి తెలియకుండా, మూడో కంటికి తెలియకుండా ఆ గర్భిణిని అంటే అబార్షన్ చేయించేసుకుంటూ ఉంటారట. ఇలా పిల్లలు వారి యొక్క ఇష్ట జీవితాన్ని, వారి యొక్క సొంత జీవితాన్ని, ఇదే మాకు ఫ్రీడమ్, ఇదే మాకు ఫ్రీ లైఫ్, మాకు నచ్చిన జీవితం మేము బ్రతుకుతాము, మేము ఒకరు చెప్పినట్లు వినము, మాకిది స్వాతంత్రం అని ఇట్లా పెద్దలను ఎదిరించి పెద్దలు చెప్పే మాటలు పూర్తిగా తొక్కేసి వారికి నచ్చిన జీవితాన్ని గడుపుతూ చేతులారా వారి జీవితాన్ని నాశనం చేసుకొని చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా ఈ యొక్క అన్ని జరిగిన తర్వాత ఒక 10-15 సంవత్సరాల తర్వాత వారు చేసిన తప్పుకి పశ్చాత్తాపడతారట. అలాగే ఈ రోజుల్లో అమ్మాయిల కంటే అబ్బాయిలే బట్టలు అనేవి చాలా చక్కగా వేసుకోవడం, 2 షర్టులు వేసుకోవడం, బాగా కాళ్ళు కనపడకుండా నిండుగా ప్యాంటులు వేసుకోవడం ఇలా చేస్తుంటే అమ్మాయిలు మాత్రం అన్నింటినీ కూడా కనిపించేటట్లుగా మాకు ఇది ఫ్రీ, మేమిది స్టైల్, మేమిప్పుడు అప్డేట్ అవుతున్నాము అని చెప్పి వారి యొక్క బట్టల విషయంలో కూడా వారికి నచ్చినట్లుగా వింత వింత బట్టలు అనేవి వేసుకుంటారట. అలాగే స్కూల్లో ఉపాధ్యాయులు ఇది మంచి కాదు, ఇది చెడు, మీరు తప్పుడు దారిలో వెళ్తున్నారు అని చెప్పి ఏదన్నా సలహా ఇస్తే వారి యొక్క సలహాలు అనేవి పాటించకుండా ఉపాధ్యాయులు
ఉపాధ్యాయులను కూడా ఎదిరించి మాట్లాడతారట. మనకి చిన్నప్పుడు లేదంటే మన అమ్మోళ్ళు చిన్నప్పుడు మనం గమనించుకున్నట్లయితే ఎప్పుడైనా తరగతి ఉపాధ్యాయుడు కనిపిస్తే వాళ్ళకి గుడ్ మార్నింగ్ అనో లేదంటే అప్పట్లో తెలుగు మీడియం కాబట్టి శుభోదయం అనో ఇట్లా చెప్పేవాళ్ళం. వాళ్ళు కనిపిస్తే అమ్మో మా టీచర్ కనిపిస్తున్నాడు అని చెప్పి దూరంగా వెళ్ళి దాక్కునేవాళ్ళం భయపడి. కానీ ఇప్పుడు అలా కాదట. ఇప్పుడు వారి ఎదురుగానే నుంచొని వారికి ఎదురు తిరిగి సమాధానం చెప్పే స్టేజ్కి పిల్లలు అనేవాళ్ళు ఎదిగిపోతారట. స్కూల్లో ఉపాధ్యాయులను అస్సలు లెక్క చేయరట. పిల్లలు ఏదైతే వాళ్ళని అంటే వేలెత్తి చూపిస్తారేమో, ఏదన్నా మాకు నిక్ నేమ్స్ అనేవి పెడతారేమోనని చెప్పి ఇండైరెక్ట్గా బయట పడకపోయినా కానీ వారిలో వారే ఉపాధ్యాయులే ఒక భయాందోళనలకు గురి అవుతారట. ఇది నిజంగా ఒక వింత చేష్టే అన్నమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా వినాశనానికి పుట్టిన బుద్ధులు తప్పితే బాగుపడటానికి పుట్టిన బుద్ధులు కాదు. ఇక ఈ 2026వ సంవత్సరంలో పంచభూతాలు విపరీతమైన ధోరణిని చూపిస్తాయట. వర్షాలు పడే సమయంలో పడకుండా ఎప్పుడైతే అవసరం లేదు అనుకున్న సమయంలో పడి పంట నష్టాన్ని చేకూర్చి రైతులని పూర్తిగా ఇబ్బందుల పాలు చేస్తాయట. దీనివల్ల కొంతమంది రైతులు సూసైడ్లు కూడా చేసుకుంటారట. అలాగే ఎండలు విపరీతంగా పెరిగిపోవడం, ఈ ఎండలకి తట్టుకోలేక ఎవరైతే వృద్ధాప్యంలో ఉంటారో వారు చాలామంది కూడా చనిపోవటం అనేది జరుగుతుందట. అలాగే ఇప్పుడు ఎవరైతే మాటకారిగా ఉంటున్నారో, ఎవరైతే గడుసుగా ఉంటున్నారో, ఎవరైతే గయ్యాలితనాన్ని చూపిస్తూ 10 మందిని సైతం నుంచోబెట్టి సమాధానం చెప్పగలుగుతున్నారో వారిదే పైచేయిగా ఉంటుందట. వారు తప్పు చేస్తున్నప్పటికీ కూడాను వారికే జనాలందరూ విలువనిచ్చి వారి చుట్టూ 10 మంది ఉండి మేమున్నాము అనే సపోర్టునిస్తారట. అలాగే న్యాయంగా, మంచిగా, నీతిగా, పద్ధతిగా, క్రమశిక్షణతో ఉండేవాళ్ళు మాత్రం వారికి ఒంటరితనాన్నే ఈ సమాజం అందిస్తుందట. అలాగే చిన్న వయసులోనే గుండె జబ్బులు ఎక్కువగా వస్తాయట. ఇది ఆల్రెడీ మనం వింటూనే ఉన్నాము. 8వ తరగతి చదివే అబ్బాయి, 10వ తరగతి చదివే అమ్మాయి క్లాస్ రూమ్లో పాఠాలు వింటూ ఉంటేనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు, ఆటలాడుకుంటా చనిపోతున్నారు పిల్లలు అని చెప్పి ఇవన్నీ కూడా మనం కళ్ళ ముందు చూస్తున్నాం ఇప్పటికీ. కానీ ఇవి ఇంకా ఎక్కువగా జరుగుతాయట. అలాగే కోళ్ళ వల్ల వింత వ్యాధులు వస్తాయట. గుడ్ల వల్ల ఎక్కువగా జబ్బు పడతారట. ముఖ్యంగా కోళ్ళ ఫారాలు మనం గమనించినట్లయితే చిన్న కోడి పిల్లని తీసుకొని వెళ్ళి రకరకాల ఇంజెక్షన్స్ ఇచ్చి దాన్ని కొన్ని రోజుల్లోనే ఒక 2 కేజీలు వచ్చేటట్లుగా చేస్తారు. అంటే ఒక వారంలోనే అది 1 కేజీ పెరిగిపోతుంది. అలా ఈ రకరకాల యాంటీబయోటిక్స్, హార్మోన్లు ఇవ్వడం వల్ల ఆ కోళ్ళు ఎప్పుడైతే చికెన్గా మనం తింటున్నామో దానివల్ల అనేక రకాలైన జబ్బులు మనకి వస్తాయట. అలాగే కోడి గుడ్ల వల్ల కూడా అనేక రకాల జబ్బులు అనేవి వస్తాయట. పాము యొక్క కాటుకి చాలామంది రైతులు చనిపోతారట. అలాగే నీటి వల్ల కూడా ఎక్కువగా అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయట. ముఖ్యంగా ఆడవాళ్ళకి భద్రత అనేది తగ్గిపోతుందట. మనకి వెనకటి రోజుల్లో పుష్పావతి అయిన తర్వాత నుంచి ఆడపిల్లలకి ఎక్కువగా పెద్దవాళ్ళు కాపలా కాసుకునేవాళ్ళు, బయటికి ఒక్కరిని పంపించేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు పురిట్లో బిడ్డ నుంచి కూడా ఎక్కువగా మనం కాపలా కాసుకోవాల్సి వస్తుంది. ఎందుకు అంటే కనుక మగవాళ్ళకి కామం వాంఛలు అనేవి ఎక్కువగా పెరిగిపోతాయట. వాళ్ళకి అంటే ఆ యొక్క కామవాంఛ పెరిగినప్పుడు ఎదురుగా ఉంది పసిబిడ్డ లేకపోతే కుక్క, నక్క అనేది కూడా చూడకుండా వారి యొక్క కామవాంఛ, కామ కోరికలు తీర్చుకోవడం కోసం పురిట్లో పిల్లల్ని కూడా భద్రత లేకుండా చేసేస్తారట. అంటే వాళ్ళపై అత్యాచారాలు చేసేస్తారట. దీనికోసం ఎన్ని కోర్టులు వచ్చినా, ఎన్ని న్యాయాలు నిలబడినా, ఎంతమంది దీని గురించి మాట్లాడినా, ఎన్ని శిక్షలు పడినా కూడా
వీటిని ఆపడం అనేది ఎవరి తరం అనేది కాదట. ఇక తరువాత సంపాదించిన ధనంలో ఎక్కువగా వైద్యశాలలకు ఖర్చు పెడతారట. ఎక్కువగా జనం జబ్బుల పాలైపోతారట. ఆహార పదార్థాలు ఏవైతే కూరగాయలు ఉన్నాయో, పండ్లు ఉన్నాయో వాటి యొక్క అసలు రుచి అనేది పూర్తిగా తగ్గిపోతుందట. ఎక్కువగా మందుల మీదనే ఎక్కువగా కూరగాయలను, పండ్లను నిల్వ ఉంచుతారట. వాటిని తిన్న ఈ యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో అంటే మనం, వాటి యొక్క ఎఫెక్ట్ వల్ల అనేక రకాలైన ప్రమాదకరమైన జబ్బులకు గురి అవుతారట. కాబట్టి ఇప్పుడు అంటే ఈ యొక్క వైద్యశాలలకి జనం ఎక్కువగా విపరీతంగా పెరిగిపోవడంతో జనాలకి ఆదాయం తక్కువ, వైద్యశాలలకు డబ్బులు పెట్టడం ఎక్కువ అవడం వల్ల చాలామంది ధనం పొదుపు చేసుకున్న వాళ్ళు కూడా పేదవాళ్ళుగా మారిపోతారట. అలాగే డబ్బు అనేది ఎక్కువగా సంపాదించడం, ఫ్రీ లైఫ్కి అలవాటు పడిపోవడం, మోసాలు చేసి, దగాలు చేసి, ఎదుటి వాళ్ళను ముంచి అప్పులు చేసి, ఆ అప్పులు చేసిన వాళ్ళు బాగానే ఉండి ఎవరైతే రూపాయి పోగు చేసుకొని అప్పులు ఇచ్చారో వాళ్ళు మాత్రం దిగజారిపోయి ఎప్పుడైతే ఆ అప్పులు తీసుకున్న వాళ్ళు కోటేశ్వరులుగా మారిపోతారట. అలాగే గతంలో కొన్ని మోసాలు చాటుగా చేసి కొన్ని ఎవరికి తెలియని ఆ యొక్క రాబడులు ఏవైతే ఉంటాయో అంటే ఎదుటి వారికి దక్కాల్సిన ధనం కూడా వీరే తీసుకొని మాకంటూ ఒక గౌరవం ఉంది, మాకంటూ సమాజంలో ఒక పదవి ఉంది, ఒక పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి అని చెప్పి ఎవరైతే విర్రవీగి రొమ్ము విరుచుకొని తిరిగిన వాళ్ళు ఉన్నారో వారి యొక్క బండారం అంతా కూడా బట్టబయలైపోయి వారు ఊరు వదిలి వెళ్ళిపోయే రోజులు కూడా వస్తాయట. ఇప్పుడు మనిషి ఆహారం అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల అంటే ఇంట్లో ఆహారం అనేది తక్కువగా తినడం, బయట రోడ్డు సైడ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ అనేవి ఎక్కువగా తీసుకోవడం వల్ల 90 సంవత్సరాలకు సరిపడా ఆహారాన్ని ఇప్పుడు మనిషి కేవలం 30-32 సంవత్సరాలలోనే తినేయడం వల్ల వారికి లివర్కి సంబంధించిన వ్యాధులు, కిడ్నీకి సంబంధించిన వ్యాధులు అనేవి ఎక్కువగా వస్తాయట. అలాగే క్రూర మృగాలు, సాధు జంతువులు మనుషుల్లాగా మాట్లాడటానికి ప్రయత్నిస్తాయట. మనుషులు ఏవైతే చేస్తారో అవి కూడా అవే చేయడానికి ఎక్కువ ప్రాముఖ్యతను చూపిస్తాయట. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, ఇంట్లో కుక్కలు పెంచుకుంటే ఆ కుక్కలు మన కోసం ఎలా అయితే ఎగబడతాయో, మనం ఏదైనా ఒక మాట అంటే ఆ మాట అనడానికి ఎలా ప్రయత్నిస్తాయో మనం కొన్ని వీడియోలు కూడా ఈ మధ్య చూస్తూనే ఉన్నాం. ఎక్కడైతే బాబాగారి గుడిలో గంట కొడుతూ ఉంటే ఆ కుక్క అదొక గొంతు వాయిస్ని ఉపయోగించి ఆ గంట కొట్టినంతసేపు ఒక పాటలాగా ఎలా పాడుతుందో అవన్నీ ఆల్రెడీ కూడా చూసాము, ఇప్పుడు కూడా జరుగుతాయట. అలాగే ముఖ్యంగా 2026వ సంవత్సరంలో ఏలియన్లు అనేవి భూమి మీదకి వస్తాయట. ఇవి రావడానికి అనేక రకాలైన ప్రత్యేకమైన వాహనాలు ఏవైతే ఉంటాయో అవి కొన్ని మారుమూల గ్రామాలలో దిగిన ఆనవాళ్ళు కూడా మనం చూసాం ఇప్పటి వరకు. ఇకపై కూడా ఇవి జరుగుతాయి అని చెప్పి బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానంలో పూర్తిగా వివరించారు. ముఖ్యంగా మగవారు కామంతో రగిలిపోతారట. ఈ యొక్క కామవాంఛలు అనేవి తీర్చుకోవడం కోసం మద్యం తాగడం అనేది ఎక్కువగా చేసి కుక్కల మీద కూడా వారి యొక్క కామవాంఛ కోరికలు అనేవి తీర్చుకుంటారట. అలాగే తెల్ల కాకి అనేది కనిపిస్తుందట. మామూలుగా మనం నల్ల కాకులు అనేవి చూస్తూ ఉంటాం, కానీ తెల్ల కాకి అనేది కనిపిస్తుందట. ఏ ఊరిలో అయితే తెల్ల కాకి కనిపిస్తుందో ఆ ఊరిలో రక్తపాతం అనేది జరుగుతుందట. ముఖ్యంగా రాజకీయాలలో కూడా భారీ మార్పులు అనేవి జరుగుతాయట. ఈ విధంగా భారీ మార్పులు, మోసాలు అనేవి ఎక్కువగా జరగడం వల్ల వాటి యొక్క తాకిడి అనేది ఎక్కువగా ప్రజల మీదే పడుతుందట.
25 అక్కా చెల్లెళ్ళు ఏకముఖాలై దుర్గాదేవి కళ్యాణం చేసేందుకు వస్తారట. మలయాళమున, పశ్చిమమున, మహారాష్ట్రమున, కర్ణాటకమున 4 దేశములలో ఆ యొక్క అంటే బ్రహ్మంగారి యొక్క స్వరూపము తెలుసుకున్న వారు మోక్షాన్ని పొందుతారట. వివాహాలలో కులగోత్రాల పట్టింపులు అనేవి మానుతారట. జాతి భేద వర్ణాశ్రయ భేదాలు లేకనే ప్రవర్తిస్తారట. ముఖ్యంగా ఈ ప్రపంచంలో మన అనుభూతికి జ్ఞానానికి అందని ఒక అద్భుత శక్తి ఉంది. దానినే సర్వేశ్వరుడు అని మనం పిలుస్తాము. దీనిని వేర్వేరు మతాలకు చెందిన వారు వేరువేరుగా గుర్తిస్తారు. కానీ ఆ శక్తిమంతుడు ఒక్కడే, అతడే భగవంతుడు ఆస్తికులు అంటారు. ఇలా నాస్తికులు ఆస్తికులుగా మారతారట. మన కళ్ళకు కనిపించే ఈ ప్రపంచం మొత్తం పూర్తిగా కల్పితమైపోతుందట. అంటే అశాశ్వతమైనదట. కాబట్టి ఎవరైతే మోసాలు చేస్తున్నారో, దుర్మార్గాలు చేస్తున్నారో అటువంటి వారు ఇప్పుడు ప్రస్తుతం బాగానే ఉన్నప్పటికీ కూడాను ఇది కలికాలం కాబట్టి ఈ కలికాలంలో కొంచెం ఆలస్యమైనా కూడా వారు చేసిన తప్పుకి ఖచ్చితంగా శిక్ష అనేది అనుభవించి తీరాల్సిందేనట. అలాగే ఇక ఈ జీవుడు 4 వర్ణాల వారు న్యాయం తప్పి నడుస్తారు. దేశంలో పెద్ద పొగ మేఘం కమ్ముకుంటుంది. ప్రజలు దానిలో చిక్కుకుపోయి మాడిపోతారు. 5972 సంవత్సరమున అంటే 5972 సంవత్సరమున దాతనామ సంవత్సరం మాఘశుద్ధి బుధవారం రోజున పట్టపగలే 18 పట్టణాలు దోపిడీకి గురి అవుతాయి. కోటి దూపాటిలలోను కొచ్చెర్ల కోటలోను కోడి మాట్లాడుతున్నట. జనులలో అత్యధికులు ఇచ్చిన సొమ్ములు దిగంరింగి అబద్ధాలాడి బాకీలు ఎగకొడతారు. దీనిని నిరూపించుకోవడం కోసం తప్పుడు ప్రమాణాలు కూడా చేస్తారు. భర్త మరణించిన స్త్రీలు మరలా ముత్తైదువులు అవుతారు. కోమటి కులంలో 25 గోత్రముల వారు మాత్రమే నిలిచి ఉంటారు. ఉత్తర దేశంలో ఉత్తర బేరి కోమిటి మహాత్ముడై నిలుస్తాడు. ఆ కోమిటిని ప్రపంచమంతా కూడా కీర్తిస్తారన్నమాట. మధుర మీనాక్షమ్మ మనుషులతోటి మాట్లాడుతుంది. పట్టపగలు ఆకాశంలో నుంచి పిడుగుల వాన పడి నిప్పుల వాన కురుస్తుంది. అందులో కొందరు మరణిస్తారు. పంది కడుపున ఏనుగు పుడుతుంది. మేకకు 5 తలల మేకపోతు అనేది పుడుతుంది. బనగాపల్లిలో కాలజ్ఞాన పాతర మీద వేప చెట్టుకు జాజి పూలు పూస్తాయి. గుణవంతులందరూ కూడా బనగాపల్లె చేరుకుంటారు. బనగాపల్లె నవాబు కొంతకాలమే పాలన చేస్తాడు. తరువాత బనగాపల్లెను ఇతర రాజులు స్వాధీనపరుచుకుంటారు. అద్దంకి నాంచారమ్మ ముందుగా మాట్లాడుతుంది. అందువల్ల ఎందరో నష్టపోతారు. గోల్కొండ నుంచి 2 పిల్లలు పట్టణమేలతారు. మహానంది మరుగున మహిమలు పుడతాయి. నేను రాబోయే ముందు ఒక చిత్రం జరుగుతుంది. అంటే బ్రహ్మంగారు రాబోయే ముందు ఒక చిత్రం జరుగుతుందట. దానిని గుర్తించిన వారిని బ్రహ్మంగారే కాపాడతారట. 4 నిలువుల ఎత్తుగల ఆజానుబాహువులు వచ్చి మేమే వీరభోగ వసంతరాయలమని చెబుతారట. నిజమైన భక్తులు మాత్రమే ఆ మాటలను నమ్మకుండా ఉంటారట. మూర్ఖులు మాత్రం ఖచ్చితంగా నమ్ముతారట. అలాగే ఇలా ఎన్నో వింతలు విశేషాలు అనేవి ఈ యొక్క 2026 సంవత్సరంలో జరుగుతాయట. విన్నారు కదండి. మరి యొక్క బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానం ప్రకారం ఎటువంటి వింతలు, ఎటువంటి నష్టాలు, ఎటువంటి లాభాలు, ఎటువంటి నాశనాలు అనేవి జరగబోతున్నాయి అని చెప్పి మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది. హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం నమో వీర బ్రహ్మేంద్ర స్వామియే నమః అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములండి.